ఇది బ్రయోఫిల్లం అంటారు. ఇది చూడు చిన్న చిన్నవి ప్రతి కనుక్కు ఒక చెట్టు వస్తుంది అనమాట. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు ఇది మిక్సీలో కొట్టుకొని జ్యూస్ లాగా తాగితే చాలా మంచిది. ఇది రణపాల అంటారు తెలుగులో, మామూలుగా అయితే బ్రయోఫిల్లం అంటారు దీన్ని. ఇవన్నీ సంపంగి చెట్లే. ఒక్క గడ్డ వేసింటే ఎన్ని వచ్చినాయి. ఎంత మందికి ఒక 40-50 చెట్లు ఇచ్చేసింది గడ్డలు గడ్డ. చూడు ఇది కర్బూజకాయ ఏందో, ఇది పూత మాత్రం భలే వచ్చింది. కాయలు కాస్తే పోయినసారి కాసింది కదా కర్బూజకాయ, దోసకాయలు కాసినాయి. అట్లా కాస్తే మాత్రం భలే వస్తుంది. ఇది కమ్మగెగ్గ రాకంటల్లా నీళ్లు పట్టక ఎండిపోయింది. చెవుల్లో నొప్పి వస్తే ఇది ఇట్లా నలిపి రసం పిండుతారు అన్నమాట. మంచి వాసన ఉంటుంది. సబ్జా గింజలు మనం నానబెట్టుకుని తింటామే ఈ ఇతనాల్లో నుంచి వస్తాయి అంటే ఎండిపోయినాక. అదే ఇది ఇది సొరకాయ నీళ్లు పోయాక ఎండిపోయింది చూడు. ఈ వర్షాన్ని నమ్ముకుంటే చెట్లు అన్ని పోతాయి. ఒక్క రోజు పోయకుంటేనే ఎట్లా అయిపోయినాయి బిడ్డలు పాపము. నీళ్లు పోయాలమ్మా. కాయలు మనసు కదా జామకాయ తిన్నట్టే అనిపిస్తుంది ఫ్లేవర్. చిన్నప్పుడు నీకు తెలుసా ఒక విషయము, జామాకులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చింతపండు, కొంచెం చక్కెర అన్ని కలుపుకొని మొక్కకు చుట్టుకున్నట్టు నోట్లో వేసుకొని నవ్వుతాను. అది మంచి ఫ్లేవర్. ఇప్పుడు జామకాయ ఐస్ క్రీమ్స్ అవన్నీ వచ్చినాయి కదా, అట్లా మేము జామాకులతో పాన్ తింటాము. భలే టేస్ట్ ఉండేది మాకు. ఇప్పుడు నీకు నేను చిరుతిళ్ళంటే లేసులు పీసులు చిరుతిళ్ళు అంటే ఏమంటారు మధ్య మధ్య జంక్ ఫుడ్ గడ్డి గడ్డి తింటారు కదా. చెరుకు తింటారని మేమైతే బాగా కూర్చొని నీట్గా ఏం చెట్టు? మునగ చెట్టు, మొరింగా ట్రీ అంటారు. నేను మిద్ది పెయింట్ వేసుకునే ఆకు కోసం ఉండింది. మన తెంపి తాలింపు చేసిన ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ గుర్లు వచ్చినాయి. మళ్ళీ వస్తుంది. చాలా బాగుంటుంది. అన్ని మన మిద్దె తోటలు ఇంకా ఇక్కడంతా ఉండినాయి. ఎండాకాలం కదా మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు ఇంకా వర్షాలు పడతా అంటే మళ్ళీ కొన్ని 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 వేస్తా వస్తాను. అవును, ఈ రోజు పోయి రోజా పూలు కొనుక్కుందాం. రోజా చెట్లు కొనుక్కుందాం ఈరోజు. బాగుంటుంది. ఇది స్నేక్ ప్లాంట్ చూడండి, ఆ పక్క నుంచి వస్తాం. వాషింగ్ మిషన్ లో వాషింగ్ మిషన్ లో కూడా వేసినాము. అన్ని వాడుకుంటారు. కాసినాయి దీంట్లో అన్ని పూల చెట్లు కూడా వేసుకోండి. ఇప్పుడు పీకేసి మొన్ననే కింద అడ్డంగా ఉందని స్నేక్ ప్లాంట్ పీకేసి ఉంటే మళ్ళీ బాధ వేసి దీంట్లో నాటిన. ఏదైనా బిడ్డనే కదా, ఇది కూడా ఒక చెట్టు బిడ్డే కదా. పడేలాక చూసి ఈ కట్ట ఎందుకు పెట్టినారు? కట్ట ఎందుకు పెట్టినామంటే తక్కువ దూరకుండా పిల్లలు ఎవరన్నా వచ్చినప్పుడు మన ఇంట్లో పిల్లల దాడి ఎక్కువ ఉంటారు కదా, మా స్టూడెంట్స్ చుట్టుపక్కల పిల్లలు ఎక్కువ వస్తారు కదా, వాళ్ళు వచ్చిన తక్కువ దూరకుండా కట్టె అడ్డం పెట్టిన. అన్న ఖుషి గడి కింద పడినాడు ఆ కట్టె కట్టుకొని. అందుకే ఇప్పుడు మొత్తం మొక్కలన్నీ అడ్డం పెట్టేసిన. ఇది చూడండి, ఇట్లా ఒక పాత టబ్లో నేను ఈ చెట్లలో కలుపు అంతా ఉంటది కదా, పిచ్చి చెట్లు ఇవన్నీ అవన్నీ పడేయకుండా ఆ పిచ్చి చెట్లన్నీ పీకేసినవి దాంట్లో వేసి కొంచెం పిరికెడు మట్టి జల్లి కొన్ని నీళ్లు చల్లుతా. అదే కుళ్ళి ఎరువు అవుతుంది. అట్లే కింద కంపోస్ట్ కూడా తయారు చేస్తాను ఇంట్లో కిచెన్ వేస్ట్తో. నేను అన్ని అట్లా పిచ్చి పనులు అన్నీ చేస్తా ఉంటా. టీవీ చూడను, ఏం చూడను. నాకు పిల్లలన్నా చెట్లన్నా చాలా ఇష్టం. ఈ వీడియో ఈ రోజుకి ఇంతేనండి. పార్ట్ 3 మళ్ళీ నెక్స్ట్ పెడతాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా వీడియోలు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ మాధురి.